నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు ముగిసినాయి. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా 8 సీట్లు, దేశవ్యాప్తంగా 232 సీట్లకు సొంతం చేసుకున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఎన్డీఏ కూటమి అధికారం చేపడతా ఉంది. నేడు ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం కూడా జరుగుతా ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇక అందరి చూపు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే పంచాయతీ ఎన్నికల వైపు పడ్డది. సో కులగణన అన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. సో కులగణన జరుగుతుందా? పంచాయతీ ఎన్నికల్లో ఎవరికి ఎంత రిజర్వేషన్ ఇవ్వబోతా ఉన్నారు? మరోవైపు కొత్త పిసిసి అధ్యక్షుడు నియామకం జరగబోతుంటున్నారు. మంత్రివర్గ విస్తరణ జరగబోతుంటా ఉన్నారు. నామినేటెడ్ పోస్టులు ఇవ్వబోతా అంటున్నారు. సో ఏం జరుగుతుంది అసలు అధికార కాంగ్రెస్ పార్టీలో? మాట్లాడదాం ఇదే అంశం మీద. బీసీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు, ఏఐసిసి కోఆర్డినేటర్, రాష్ట్ర అధికార ప్రతినిధి. సార్ నమస్తే. నమస్కారం. సో ఏమనిపిస్తుంది సార్? మొన్న పార్లమెంట్ ఎన్నికలు చూస్తే, ఎమ్మెల్సీ ఎన్నికలు చూస్తే మంచి రిజల్ట్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి ఒక బూస్టప్ అనుకోండి, గత ఆ లోక్సభ ఎన్నికలకు ఈ లోక్సభ ఎన్నికలకు చూసినట్టయితే. సో ఎట్లా ఉండబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా? డెఫినెట్‌గా ఉత్సాహవంతంగానే ఉంది. ఉమ్, అనుకున్నంత రిజల్ట్స్ అయితే రాలేదు. ఓకే. మిగతా వాళ్ళ సంగతేమో కానీ నేనైతే ఉమ్, నైదర్ విత్ అసెంబ్లీ ఎలక్షన్ కానీ, పార్లమెంట్ ఎలక్షన్ కానీ ఉమ్, మేము గెలవాల్సిన అన్ని సీట్లు అయితే గెలవలా. మేము ఊహించింది అయితే మీకు ఇంటర్నల్‌గా ఆర్గనైజేషనల్ పరంగా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఉమ్, మేము అప్పుడు కూడా 80 సీట్స్ దాకా వెళ్ళే అవకాశం ఉండే. ఓకే. మొన్న కూడా దాదాపు 13 సీట్ల వరకు వెళ్ళేటువంటి 13, 14 సీట్ల వరకు అవకాశం ఉంది. ఈ 2 సందర్భాల్లో కూడా కొంచెం మా వ్యూహరచనలో జరిగినటువంటి చిన్న చిన్న లోపాల కారణంగా, తర్వాత కొంత అభ్యర్థుల ప్రకటనలో జరిగినటువంటి ఆలస్యం, ఉమ్, అదేవిధంగా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఏదైతే ప్రాతినిధ్యం ఉందో ఉమ్, ఆ సరైనటువంటి ప్రాతినిధ్యం అసెంబ్లీలో కానీ ఇప్పుడు కానీ ఇవ్వకపోవడం వల్ల కూడా ఉమ్, మేము కొంత వెనుకబడి ఉన్నాం. ఉమ్, బై గాడ్స్ గ్రేస్ అండ్ ప్రజల ఆశీర్వాదం వల్ల మేము అధికారంకు వచ్చినాం అసెంబ్లీలో. బట్ అక్కడే ఏమన్నా దెబ్బతింటుందా అని మేము అందరం భయపడ్డాం. అందరం పనిచేసిన, వ్యక్తిగతంగా నేను కూడా టికెట్ అడిగిన, నా Yes. టికెట్ కూడా లాస్ట్ మినిట్లో కట్ చేసినారు. ఉమ్, అయినప్పటికీ మేము పనిచేసినాం. ఎందుకంటే పార్టీ గ్రేటర్ ఇంట్రెస్ట్. ఇప్పుడు మేము మా వ్యక్తిగతం కాదు అక్కడ, ఉమ్, సమాజం, తెలంగాణ సమాజం యొక్క ఆకాంక్షలను నిలబెట్టాలనేది ఒకటి. సోనియా గాంధీకి ఇచ్చినటువంటి తెలంగాణలో ఇట్లాంటి పరిస్థితి రాకూడదని ఒకటి. ఉమ్, మూడో అంశం ఏంటంటే అల్టిమేట్గా పార్టీ ఒకసారి లేచే అవకాశం ఉన్నప్పుడు మనం వ్యక్తిగత అంశాలకు పోకుండా వ్యక్తిగతంగా త్యాగం చేయాలని నిజంగా ఈ రాష్ట్రంలో బీసీ బిడ్డలు త్యాగం చేసినారు. ఓకే. అది అసెంబ్లీ విషయం కావచ్చు, పార్లమెంట్ విషయం కావచ్చు. ఉమ్, బీసీలు సంపూర్ణంగా, ఉమ్, కాంగ్రెస్లో ఉన్నటువంటి బీసీలు సంపూర్ణమైనటువంటి త్యాగం చేసి పార్టీ గెలవడానికి సంపూర్ణంగా పనిచేసినారు. కానీ కత్తి వెంకటస్వామి గారు, మీరు ఒక బీసీ నాయకులుగా, అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులుగా, పోనీ పంచాయతీ ఎన్నికల్లోనైనా ఈ కులగణన ద్వారా, ఈ రిజర్వేషన్ల ద్వారా మీరు అన్నట్టు బీసీ బిడ్డలకు ఏమైనా న్యాయం జరిగే అవకాశం ఉందా? అంటే డెఫినెట్గా జరగాల. ఉమ్, ఉదయపూర్ డిక్లరేషన్ అవును. బేస్ తీసుకున్నా. ఉమ్, నేను మొన్న లీడ్ చేసిన నేను అసెంబ్లీ అప్పుడు. అవును. అది నేను ఉదయపూర్లో మా పార్టీ చెప్పిన దాని బేసులనే మాట్లాడినాం. ఉమ్, రాయ్పూర్లో తీర్మానాల బేసులనే మాట్లాడినాం తప్పితే స్వయంగా పిసిసి అధ్యక్షులు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి దాని మీదనే మేము అడిగినాం తప్పితే దాన్ని క్రాస్ చేసి ఇక్కడ అడగాలి అత్యాశతోటి. అవును. అయినా కూడా అది సాధ్యం కాలేదు. ఉమ్, అంటే ఏదో గెలుపు గుర్రాలు అంటే ఇప్పుడు మొన్న గెలిచినాం అందరం. మాకిచ్చినా మేము కూడా గెలుస్తాం, దాంట్లో డౌట్ ఏం లేదు. ఉమ్, ఇప్పుడు వచ్చిన వాళ్ళే గెలుస్తారు అనేటువంటిది ఏం లేదు. ఉమ్, ప్రజాభిప్రాయము, ప్రజల యొక్క ఆశీర్వాదం మా వైపు మళ్ళింది. మళ్ళిన టైంలో ఎవరెవరో తనకపోయినారు కానీ బేస్గా 10 ఏళ్ళ నుంచి కష్టపడ్డటువంటి కార్యకర్తలకు చాలామందికి అవకాశం రాలేదు. అది నాకనే కాదు, ఓకే. చాలామంది నాతో పాటు అంతమంది పనిచేసినారు. ఉమ్, మా దయాకర్ కావచ్చు, బెల్లయ్య నాయక్ గారు కావచ్చు, అవును. ఇట్లా రకరకాల, అంటే ఒక కేవలం బీసీ ఎస్సీ అనే కాదు, రెడ్డిలు ఉన్నారు, వెల్మలు ఉన్నారు, అప్పర్ క్యాస్ట్ వాళ్ళు కూడా ఉన్నారు. అవును. అట్లాంటి వాళ్ళకి కూడా అవకాశం రాలేదు. ఉమ్, కేవలం మాకే రాలేదనేటువంటిది లేదు, బీసీలకే అన్యాయం జరిగింది నేను అంటలేను. ఉమ్, కన్సాలిడేటెడ్గా, కమిటెడ్గా కాంగ్రెస్ కోసం పనిచేసిన వాళ్ళు చాలామందికి నిరాశ ఎదురైంది. ఉమ్, కానీ నిరాశతో నిరుత్సాహపడకుండా పార్టీ గెలిపే లక్ష్యంగా మేము అందరం పనిచేసినాం. నేను ఒక మాట చెప్పిన, నన్ను చాలామంది అడిగినప్పుడు, ఉమ్, యుద్ధం ప్రారంభమయ్యేంత వరకే చర్చలు. ఉమ్, యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇక చర్చ లేదు. ఎదుటి పక్షాన్ని హతమార్చడమే ఉంటుంది. ఉమ్, అప్పుడు
నీ పక్షంలో ఉండి నీ క్యాప్టెన్నే విమర్శించుకుంటూ కూర్చుంటే, లేకపోతే నువ్వే అసంతృప్తిగా ఉంటే నీ క్యాప్టెన్ని చంపుతాడు, ఎదుటోడు నిన్ను చంపుతాడు. ఓకే. కాబట్టి యుద్ధ నీతిలో ఎప్పుడైనా కూడా వయం పంచాధికం శతం అని చూసినారా ధర్మరాజు, మూడోడు వచ్చినప్పుడు అందరం 105 అయి ఉండాలి. మన ఇద్దరే కొట్టుకుంటున్నప్పుడు నువ్వు 100 నేను 5. కానీ థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు, గంధర్వులు వచ్చినప్పుడు భీమునికి చెప్తాడు వయం పంచాధికం శతం అని. అది 100% ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు సూచన తప్పకుండా అసెంబ్లీలో, పార్లమెంటులో పాటించింది కాబట్టే ఈ విజయాలు సాధ్యమైనవి. అయితే అనుకున్న రేంజ్కి మేము చేరకపోవడానికి కార్యకర్తలు గట్టిగా పనిచేసిన ప్రజలలో ఏదైతే ఈ భావనతో ఉన్నటువంటి బీసీ భావనతోటో, లేకపోతే ఇంకొక భావనతోటో, ఒక రెడ్డికి రాలేదనో, ఒక వెల్మకి రాలేదో, ఒక బీసీకి రాలేదనే అసంతృప్తి వాళ్ళ అభిమానులకు, వాళ్ళ ప్రజలకు, సానుభూతి పరులకు ఉంటుంది. వాళ్ళను టోటల్గా మూవ్ చేయలేకపోవచ్చు. ఒక్కోసారి మనం ఎంత చెప్పినా లేకపోవచ్చు. మన అభిమాని నాకు జరిగిన అన్యాయాన్ని నేను దిగమింగిన, నా అభిమాని దిగమింగడానికి సిద్ధంగా ఉండడు. నా తమ్ముడో నా అన్నో మింగడానికి సిద్ధంగా ఉండడు. వాడు వ్యతిరేకం చేయొచ్చు, లేదా న్యూట్రల్ ఉండొచ్చు. కానీ వ్యతిరేకం చేయలే, న్యూట్రల్ ఉన్నారు. కాబట్టి ఆ న్యూట్రాలిటీ వల్ల కొంచెం మేము వెనుకబడ్డాం. కానీ సోనియా గాంధీ గారి ఆశీర్వాదం, రాహుల్ గాంధీ గారి శ్రమ, ప్రియాంక గాంధీ గారి యొక్క శ్రమ, రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మధు యాష్ గారు, పెద్దలందరి యొక్క శ్రమ, దాంతోపాటు గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు అందరం ఒకటిగా పనిచేసినాం. ఇలా చాలా సంతోషంగా ఉంది. ఎవరికి ఏమొచ్చిందని కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, అది ప్రజల గవర్నమెంట్ వచ్చిందని మేము భావిస్తున్నాం. కాబట్టి దాన్ని ఎవరు లీడ్ చేస్తున్నారని కాదు, కాంగ్రెస్ ఈజ్ లీడింగ్. దాంతోపాటు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లు సొంతం చేసుకుంటే, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 8 సీట్లు సొంతం చేసుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 సీట్లతోటి అధికారంలోకి వస్తే, పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం 8 సీట్లకే పరిమితమైంది. ఎందుకు అట్లా అంటే నేను చెప్పాను కదా ఇందాక బిగినింగ్ నేను చెప్పాను, పార్లమెంట్ ఎలక్షన్లో 2-3 అంశాలు మేము కొంచెం అజాగ్రత్తగా ఉన్నాం. మేము అధికారంకి వచ్చినాం అనేటువంటి ఉత్సాహంలో ఉన్నాం. సో జయం మనదే అనేటువంటి ఒక అతి విశ్వాసం కూడా ఉండేది. దాంతో అభ్యర్థులను డిక్లరేషన్లో కొంత లేట్ అయింది. అభ్యర్థుల డిక్లరేషనే కాకుండా అభ్యర్థులను నిర్ణయించడంలో కూడా కొంత లోపం జరిగింది. దాన్ని కొన్ని దిక్కులో మేము సరిచేయగలిగినాం. నేను వరంగల్ ఉన్నా అండి, వరంగల్ ఇన్ఛార్జ్ ఉన్నా. మాకు చాలా కష్టమైంది. శ్రీహరి గారి కూతురుకు టికెట్ ఇవ్వడం అనేది మాకు ఒక అశ్వనిపాతం లాగా అయింది. ఒక స్టేజ్లో భయపడిపోయినాం మేము ఎంత చేసినా బయటపడమేమా అని. ఎందుకంటే అట్లాంటి ఒక మోహోల్, ఒక వాతావరణం క్రియేట్ అయింది. బట్ మేము కన్విన్స్ చేసుకుంటూ కార్యకర్తలు కాంగ్రెస్ లక్ష్యం అదిగా ఎవరున్నారు, శ్రీహరి గారి కూతురు కావ్య ఉందా, లేకపోతే ఇంకోరు ఉన్నారా, హస్తం గుర్తు అనేటువంటి దాన్ని మేము ఎక్కువ ప్రచారం చేసుకొని, హస్తమే అభయాస్తం కాబట్టి అక్కడ వ్యక్తిని చూడకండి, పార్టీని చూడని మేము చేసిన అప్పీల్ను వరంగల్ ప్రజలు సానుకూలంగా స్పందించారు. ఇలా మేము గెలిచినాం. కానీ వెంకటస్వామి గారు, ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తా ఉంది. వరంగల్ ప్రజలు హస్తాన్ని చూసి ఓటేసినట్టుగా ఎందుకు సికింద్రాబాద్ ప్రజలు కావచ్చు, మల్కాజ్గిరి ప్రజలు కావచ్చు, చెవెల ప్రజలు కావచ్చు, మహబూబ్ నగర్ ప్రజలు కావచ్చు, ఇతర ఇంకొక 2-3 స్థానాల్లో ఎందుకు వేయలేకపోయారు? అంటే అక్కడ ఏమైందంటే, వరంగల్లో జనరల్గానే ఏదైనా మార్పుకు కొంచెం ఉత్తర తెలంగాణలో వరంగల్లో కొద్దిగా ఫెరోషియస్గా ఉంటుంది. ఓకే. తర్వాత అవగాహన ఉన్నటువంటి ఓటర్స్ సంఖ్య కూడా ఎక్కువ ఉంటుంది. తర్వాత యాక్టివిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో దీంట్లో మేము అన్ననే గెలిచినటువంటి ఒక ఉత్సాహం ఉంది. అది మేము 8 సీట్లు 9 సీట్లు ఎక్కడైతే గెలిచినామో, ఈయన గెలిచిన తర్వాత ఇంకా మేము 9 అయినాం కదా వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి. సో మేము ఆయన పెరిగిన దృష్ట్యా ఈ ఉత్సాహం అట్లనే కంటిన్యూ అయింది. తర్వాత ప్రతి ఒక్కరు భూపాలపల్లి దగ్గర నుంచి మొదలుకొని పాలకుర్తి దాకా ఎమ్మెల్యేలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, లోకల్ లీడర్స్ కావచ్చు, కొన్ని లోకల్ అసంతృప్తులు ఉంటాయండి. సో ప్రతిసారి ఉంటాయి. సో వాటిని అధిగమించి మేము పని చేయగలిగినాం. హైదరాబాద్కి వచ్చేసరికి మేము బేసికల్గానే వీక్ ఉన్నాం. ఆర్గనైజేషనల్గా మేము వీక్గా ఉన్నాం. మాకు ఎక్కువ సీట్లు రాలే, ఇక్కడ అసెంబ్లీ సీట్లే రాలే కదా మాకు. సో దీన్ని ఓవర్కమ్ చేసి ఇక్కడ దాకా రావడం గ్రేటే. ఇప్పుడు మేము వచ్చిందనంటే, ప్రజలు పార్లమెంట్ ఎలక్షన్స్లో అసెంబ్లీ ఎలక్షన్ కంటే దక్షిణ తెలంగాణ, పర్టికులర్గా సెంట్రల్ తెలంగాణ, ఈ హైదరాబాద్లో మమ్మల్ని డెఫినెట్గా అసెంబ్లీ కంటే ఎక్కువనే ఆదరించారు. మా ఓట్ పర్సెంటేజ్ పెరిగింది. దీంట్లో మా ప్రభుత్వం ఉండడం ఒకటైతే, మా కార్యకర్తలు ప్రభుత్వం ఉందనే ఉత్సాహంతో పనిచేయడం ఒకటైతే, కొత్త వాళ్ళని చేర్చుకోవడం. ఇప్పుడు నాగేందర్ గారు కొత్తగానే వచ్చినారు.
ఈజ్ అ ఫోర్స్ సో ఇండివిజువల్లీ ఆల్సో ఈజ్ అ ఫోర్స్. అంతకుముందు కాంగ్రెస్ తోటి ఉన్నటువంటి అనుబంధం కావచ్చు, కొంత ఆయన లాక్కరాగలిగింది, కానీ నాట్ అప్ టు ద మార్క్ ఆఫ్ ది విన్నింగ్. వాస్తవంగా ఈ సీటు మేము గెలిచేవాళ్ళం, ఎందుకంటే 3.5 లక్షల మైనారిటీ ఓట్లు ఉన్నాయి. మేము ప్రాపర్గా మా క్యాండిడేటు సమయానికి డిసైడ్ అయి ఉండి వెరీ పాపులర్, తర్వాత కాంగ్రెస్ కమిటెడ్ వాళ్ళకు ఇచ్చి ఉండేది ఉంటే ఈయన మీద కొంత జీర్ణించుకోవడం కూడా కొంత సమయం పట్టింది. ఆయన పాత కాంగ్రెస్ కూడా, కానీ మొన్నటిదాకా వేరే పార్టీలో ఉన్నాడు. అరే సిట్టింగ్ ఎంపీకి ఎందుకు ఇచ్చిందని కొందరు అడగడం. జనరల్ ప్రజల నుంచి వచ్చినటువంటి ఏదైతే క్వశ్చన్ ఉందో దాన్ని మేము పూర్తిగా పాసిఫై చేయలేకపోయినాం. దట్ ద రీజన్ వై వి లాస్ట్. అదర్వైజ్ వరంగల్ లాగా మేము కూడా పాసిఫై చేయంటే కవిత కేసీఆర్ మన శ్రీహరి సార్ నా గురువు గారు, ఆయన విషయం వచ్చినప్పుడు నేను ఒక సభలో చెప్పిన, మహాభారత యుద్ధంలో ధర్మయుద్ధం అనుకున్నప్పుడు పాండవ పక్షం కౌరవ పక్షం నిలబడ్డప్పుడు ధర్మరాజు వచ్చి మధ్య నిలబడి చెప్తాడు, ఇగో ఇప్పుడు స్టార్ట్ కాబోతుంది యుద్ధం, ఈ క్షణం కూడా ధర్మం ఎటుంటే అటు ఎవరైనా పోవచ్చు, పాండవ పక్షం వాళ్ళు కౌరవ పక్షం పోవచ్చు, కౌరవ పక్షం వాళ్ళు పాండవ పక్షం రావచ్చు. సో మేము రాహుల్ గాంధీ నాయకత్వంలో పాండవ పక్షం మేము, కాబట్టి పాండవ పక్షానికి కౌరవ పక్షం నుంచి ఎవరైనా వస్తారా అని అంటే తీసుకోవచ్చు అనేటువంటి ధర్మరాజు చెప్పినాడు. ఆ సమయంలో వికర్ణుడు అనే ఒక ఆయన వచ్చిండు, దుర్యోధనుని యొక్క తమ్ముడు. ఆయన ధర్మం యుధిష్ఠిరుడి వైపు ఉన్నది కాబట్టి నేను అటు పోతున్నాను వచ్చేస్తాడు. అట్లాగే బీఆర్ఎస్ టీఆర్ఎస్ లేదా బీజేపీ నుంచి కొంతమంది వస్తున్నారంటే వాళ్ళు కౌరవ పక్షంలో ఉన్నారు, మా పాండవ పక్షం వస్తున్నారు కాబట్టి మేము తీసుకున్నామని చెప్పినాం. దీన్ని మేము కింది దాకా తీసుకుపోగలిగినాం. సో శ్రీహరి గారికి కానీ శ్రీహరి గారి కూతురు కానీ యాక్సెప్టెన్స్ వచ్చింది. సో ఈ లెవెల్లో ఇక్కడ కార్యకర్తల ఘనమే తక్కువ ఉంది, ఉన్న కార్యకర్తలలో డిస్ప్యూట్స్ ఉన్నాయి. వాటిని పాసిఫై చేయడంలో ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ అంత వరంగల్లో ఎంతైతే ఫెరోషియస్గా పనిచేసినామో, ఖమ్మంలో ఎంతైతే ఫెరోషియస్గా పనిచేసినామో అంత ఫెరోషియస్గా ఇక్కడ పని జరగలేదేమో. అంటే అది నెంబర్ ఆఫ్ కార్యకర్తల డెఫిసిటీ ఉండొచ్చు, తర్వాత కొంత అసంతృప్తి ఉండొచ్చు, తర్వాత ఇదంతా ఎలివేటెడ్ గ్రూప్, హైదరాబాద్ కొద్దిగా మేధావి గ్రూప్ కాబట్టి వీళ్ళు అంత తొందరగా కన్విన్స్ కాకపోవచ్చు, కానీ కొంతమేర కన్విన్స్ అయిందనే అనేది నాగేందర్ గారికి వచ్చినటువంటి ఓట్లను బట్టి మాకు అర్థమవుతుంది. కిషన్ రెడ్డి గారి మీద చాలా అసంతృప్తి ఉండే, అది మేము సొమ్ము చేసుకోవడంలో ఎక్కడో కొంచెం చిన్న లోపం జరిగింది. అదర్వైజ్ ఇది గెలిచే వాళ్ళము. ఈవెన్ మల్కాజ్గిరి మా సిట్టింగ్ సీటు, రేవంత్ రెడ్డి గారు ఉండిరి, రేవంత్ రెడ్డి గారి క్రేజ్ ఏం తగ్గలేదు, ఇంకా ఆయన సీఎం అయినాడు. అయినప్పటికీ కూడా మేము ఓడడానికి కారణం ఏంటంటే ఆలస్యమైంది. సునీత గారిని పక్కన తీసుకొచ్చినారు, ఆలస్యమైంది, వారు అందుకోలేకపోయినారు. వారికి ఏం నెగటివ్స్ లేకపోయినా, వ్యక్తిగత నెగటివ్స్ లేకపోయినా వారు అందుకోవడంలో కొంత ఆలస్యమైంది. పెద్ద కాన్స్టిట్యున్సీ. సో ఇట్లా ఇప్పుడు రంజిత్ రెడ్డి గారిది ఉన్నది చేవెళ్ళ, లాస్ట్ మినిట్ వరకు సునీత గారు అక్కడ అనుకున్నాము, లాస్ట్ మినిట్గా రంజిత్ వచ్చినారు. రంజిత్కు మాకున్నటువంటి కనెక్టివిటీ తక్కువ ఏది కార్యకర్తలతోటి, ఆయనే బాగా శ్రమ చేసినాడు, ఆయనే ఆర్థికంగా కూడా కొద్దిగా ఉన్నవాడే, ఎదుర్కోగలిగేవాడే. బట్ ఈ ట్రైడ్ ఈజ్ లెవెల్ బెస్ట్. మేము కూడా ఆయనకు ట్రై చేసినాం, కానీ అది సింక్రనైజ్ కాలేదు. అండ్ దాంతోపాటుగా కత్తి వెంకటస్వామి గారు కూడా నిన్న ఢిల్లీ పోయి వచ్చారు. సో చాలా మీడియాలో వస్తున్నాయి, పిసిసి అధ్యక్షుడు కొత్తగా నియామకం జరగబోతుంది అంటున్నారు, మరోవైపు మంత్రివర్గ విస్తరణ అంటున్నారు, నామినేటెడ్ పోస్టులో ఇవ్వబోతున్నారు అంటున్నారు. సో వాస్తవానికి ఇవన్నీ జరుగుతున్నాయా లేక ఓన్లీ ప్రచారం అంటారా? అదే నాకున్న సమాచారం ప్రకారం ఢిల్లీలో నేను 3 days ఉన్నాను. మొన్న నాకు పార్టీకి సంబంధించిన ఒక మీటింగ్ నాకు పిలిచారు. ఢిల్లీ ఎలక్షన్స్ చాలా ముందుగా ప్లాన్ చేసి దాంతో పిలిచారు. నేను వెళ్ళాను, మిగతా పెద్దలను కూడా కలిశాను. నేను వాస్తవంగా పేపర్లో రాస్తున్నంత చర్చ అయితే ఢిల్లీలో లేదు. ఢిల్లీలో ఈ 2-3 రోజులు జరుగుతున్న చర్చ అంతా కూడా పార్లమెంట్లో వచ్చినటువంటి సంఖ్య, గవర్నమెంట్ ఫార్మేషను, బీజేపీ ఫామ్ చేస్తే ఎట్లుంటుంది, బీజేపీ నుంచి ఎవరైనా మనకు వస్తారా, లేకపోతే మన వాళ్ళని మనం కాపాడుకోవడమా, ఈ రకమైనటువంటి నడుస్తున్నాయి. సో వాస్తవంగా మన పిసిసి అధ్యక్షుల వారి అది మార్పు ఇదంతా కూడా చర్చలో లేని విషయం, పేపర్లో వచ్చిన విషయం మాత్రమే. కానీ పేపర్లు నేను అనుకోవడం రేటింగ్ కోసం రాస్తున్నాయి తప్పితే వాస్తవంగా దీని మీద ఇప్పటి వరకు అయితే చర్చ లేదు. ఎందుకంటే పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి సీఎం గారు ఇప్పటి వరకు తన వైపు నుంచి కూడా ఏ ప్రకటన చేయలేదు. తను ఇప్పటి వరకు ఉంటారా లేదా ప్రెస్టేజెస్ ఏందనంటే రేపు మీరు అన్నట్టుగా లోకల్ బాడీస్
ఇది గవర్నమెంట్ ఇక్కడికి సింక్రనైజ్ కావాలి. అవును. పైన గవర్నమెంట్ ఉంటే కింద సర్పంచ్ లేకపోతే మాకు మేము ఏం చేసినా కూడా ఆ కిందికి ప్రజలకు చేరకపోవచ్చు. అవును. కాబట్టి కానీ రేపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్లు మాకు చాలా ఇంపార్టెంట్. కానీ పిసిసి పదవి కాలం ముగియనున్నది ఈ నెల 27 తోటి అనేటువంటి చర్చ నడుస్తున్నది. పదవి కాలం ముగిసిన తర్వాత ఎట్లా కంటిన్యూ అవుతారు? ఏమైనా కంటిన్యూ చేసే అవకాశం అంటే ఉందా? ఇప్పుడు పదవీ కాలము అంటే హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఏం లేవండి కాంగ్రెస్ పార్టీలో కానీ మిగతా పార్టీలో కానీ. ఉమ్, ఏదో అంటే 3 ఏళ్ళకోసారి మారడం, 2 నెలలకోసారి మారడం అని చెప్తారు కానీ ఉమ్, దానికి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఏం లేవు. Okay. దట్ ఈస్ ద కేస్. ఉమ్, ఉత్తమన్న 7 సంవత్సరాలు ఉన్నాడు. ఉమ్, హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ అంటూ ఏం లేవు. ఓకే. బట్ అవసరాన్ని బట్టి, ఉమ్, అవకాశాలను బట్టి ఎలక్షను ఉమ్, ఉత్తమ్ రెడ్డి గారు కంటిన్యూ కావడానికి నాకు చాలా సార్లు ఉమ్, ఆయన అదృష్టమో లేకపోతే ఏందో కానీ ఉమ్, ఆయన ఇప్పుడు మారుతాడు అనే సమయానికి ఏదో ఎలక్షన్ వచ్చేది. ఓకే. ఆ ఎలక్షన్ చూస్తే ఇంకా 4 రోజులు కంటిన్యూ చేయాల్సి వచ్చేది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి విషయంలో కూడా అలా జరిగే జరిగే ఉంది. అవకాశం ఉంది రేపు. ఉమ్, ఉమ్, ఇప్పుడు ఇది ఎంత ఇంపార్టెంటో అవును, గవర్నమెంట్, ఉమ్, రేపు లోకల్ బాడీ కూడా అంతే ఇంపార్టెంట్. అవును, ఈ ఇమేజ్ ఏదైతే ఈ ఫెరోషియస్నెస్, ఉమ్, ఈ డైనమిక్ అటాక్ ఏదైతే ఉందో ఉమ్, ఉమ్, రేవంత్ రెడ్డి గారి నుంచి బాగా పోతుంది. ఇప్పుడు ఉమ్, అవును, ఎదురు దాడి అనేటువంటిది ఉమ్, కరెక్ట్గా పోతుంది. ఉమ్, అఫ్ కోర్స్ మిగతా లీడర్స్ కూడా చాలా గట్టి అటాక్ చేస్తున్నారు. భట్టి గారు కావచ్చు, ప్రభాకర్ కావచ్చు, ఉమ్, మదన్న కావచ్చు, లేకపోతే ఉత్తమ్ రెడ్డి సాబ్ కావచ్చు, అందరూ ఉమ్, చాలా ఒక సిస్టమేటిక్గా పోతున్నారు. ఈ టైంలో మార్పు చేసి ఇమ్మీడియట్గా పీసీసీ నిర్మాణం చేయడం ఇదంతా అంత ఈజీ కాదు. ఉమ్, సో నా వ్యక్తిగతంగా నా అభిప్రాయం కూడా ఇట్ ఈస్ నాట్ ద టైమ్ టు చేంజ్ ఆల్ దీస్ పీసీసీ అదంట ఉమ్, అవసరమా? ఓకే. ఎలక్షనే ఇంపార్టెంట్. ఉమ్, ఒకవేళ పెద్దలు అట్నే ఆలోచిస్తే వారు కంటిన్యూ అవుతారు. ఉమ్, లేదు ఏం పర్వాలేదు దీన్ని సరి చేసుకుందాం అనేటువంటి విశ్వాసం పెద్దలకు, సీఎం గారికి, లేకపోతే ఉమ్, ఆల్ ఇండియాలో ఉన్న వాళ్ళకు విశ్వాసం వచ్చి ఉమ్, మారుద్దామని అంటే మారుస్తారు. పెద్ద విషయం కూడా ఏం కాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా గతంలో కూడా చెప్పినారు, ఏది నేను నా టర్మ్ అయిపోయిన తర్వాత నేను డెఫినెట్గా నేను వేరే వాళ్ళకి ఇచ్చుకోవడానికి అవసరమే అని చెప్పినారు. రెండోది వారికి బాధ్యతలు కూడా ఎక్కువ ఉన్నాయి. అవును. ఇప్పుడు చాలా ఛాలెంజింగ్ టైం ఇది. yes, మా గవర్నమెంట్ పైన వచ్చేదంటే మీకు కొద్దిగా ఈజీగా ఉంది, అవును, కొద్దిగా ఊపిరి పీల్చుకునే వాళ్ళం. ఉమ్, ఇప్పుడు మేము ఛాలెంజ్గా పనిచేయాలి. ఉమ్, బీజేపీ తప్పనిసరిగా 8 సీట్లు వచ్చినాయి కాబట్టి చాలా వెకిలి వేషాలు వేసే అవకాశం ఉంటుంది, ఓకే. చాలా డిస్టర్బ్ చేసే అవకాశం ఉంటుంది. ఉమ్, సో ఈ డిస్టర్బెన్స్ని ఎదుర్కోవాలని అంటే వారి సమయం ఎక్కువ, పార్టీకి దానికి రెండింటికి సమయం చేయలేని పరిస్థితి ఉంటే ఉమ్, వేరే వాళ్ళని పెట్టుకుంటే మంచిది. అది అంటే పూర్తిగా ఈ ఎలక్షన్ దృష్ట్యా కూడా ఉమ్, 2 ఉన్నాయండి ఇక్కడ. ఈయన ఇమేజ్ తోటి ఎలక్షన్ జరగడం ఒకటి, ఉమ్, సీఎం గారి యొక్క ఆ ఉత్సాహంతో జరగడం ఒక పార్ట్. ఉమ్, ఇంకో పార్ట్ ఏంటంటే సీఎం గారు కంప్లీట్గా పాలన మీద దృష్టి పెడితే ఫుల్ టైం ఆర్గనైజేషన్ పీసీసీ ఉంటే ఉమ్, అది కూడా ఈ లోకల్ లీడర్ ఎవరు అని ఇప్పుడు మనం ఏమనుకున్నా కూడా ఉమ్, ఒక పెద్ద పొజిషన్ వచ్చిన తర్వాత సమయం దొరకదు. అవును, ఇప్పుడు సీఎం గారు కూడా రేపు ఓ సర్పంచ్ సంబంధించిన డీటెయిల్ తీసుకోవాలంటే అంత ఈజీ కాదు, ఆయనకు అంత సమయం కూడా ఉండదు. ఉమ్, ఈ ఇచ్చేవాళ్ళు కూడా మధ్యలో కరెక్ట్ సమాచారం ఇవ్వకపోతే అక్కడ మిస్ఫైర్ అవుతుంది. కాబట్టి ఫుల్ టైమ్గా ఉండేటువంటి పీసీసీ అధ్యక్షుడు ఉండడం కూడా ఉమ్, ఇప్పుడు ఈ ఈ ఈ అది లోకల్ బాడీ ఎలక్షన్కు చాలా మంచిదే అది. yes, సో పెద్దలు ఎట్లా ఆలోచిస్తారనేది నేను ఉమ్. అంచనా కానీ వేయలేకపోతాను. కానీ కత్తి వెంకటస్వామి గారు ఒకానొక టైంలో కత్తి వెంకటస్వామి లాంటిని కూడా ఎందుకు పీసీసీ అధ్యక్షుడిగా నియమించొద్దు అనేటువంటి చర్చ నడిచింది. ఎందుకంటే బీసీ నినాదం గత అసెంబ్లీ ఎన్నికల్లో మీరు కావచ్చు, విఆర్ మంత్రావు గారు కావచ్చు, చాలామంది ఢిల్లీ దాకా పోయారు, మాకు సీట్లు కావాలి, మేమెంతో మాకంత అనేటువంటి కాన్సెప్ట్తో. సో బీసీల పేరు ప్రధానంగా అనిపిస్తుంది. మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, మధుయాష్కి గౌడ్ కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, ఇట్లా కులాల వారీగా పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. సో ఎవరికి ఇస్తే బాగుంటుంది? మీరేమనుకుంటా ఉన్నారు? ఏ క్యాస్ట్కి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అట్లా ఏం లేదు, అది నేను చెప్పడం కూడా బాగుండదు. అది ఇంటర్నల్గా ఏమన్నా ఉంటే మేము మాట్లాడాల్సింది తప్ప పత్రికాముఖంగా నేను చెప్పడానికి బాగుండదు. అంటే మార్పు ఒకవేళ అంటే నేను ఫీల్ అయ్యేది ఏంటంటే డెఫినెట్గా అందరం పనిచేసినాం, ఎలా ప్రభుత్వం వచ్చింది ఉత్సాహంగా ఉన్నాం, కానీ కేంద్రంలో రాకపోయిన దానికి నిరుత్సాహంగా ఉన్నాం. కేంద్రంలో రాకపోవడానికి తెలంగాణ కూడా ఒక కారణం. ఓకే, తెలంగాణలో మాకు 5 సీట్లు ఇంకో 5 వస్తే న్యాచురల్గా ఇక్కడ 5 కాంగ్రెస్ అంటే బీజేపీకి తగ్గేది. సో మేము ఇంకా 5 పెరిగితే 37 అవుతున్నామా, 2237 అవుతున్నామా. అదే రకంగా వాళ్ళు 240 నుంచి 235 తగ్గేవాళ్ళ.
అట్లాగే మా పక్కనున్న కర్ణాటకలో ఇంకొక 10 సీట్లు వచ్చేదండి. అవును. మా పక్కనున్న మధ్యప్రదేశ్‌లో కనీసం 10 సీట్లు 1/3 వచ్చిన. ఇదంతా కలిపి మేము గవర్నమెంట్‌కి వచ్చేటువంటి అవకాశం ఉండే. ఇప్పుడు నేను కూడా మొన్న వారధిలో మాట్లాడినప్పుడు ఆ రోజు ఎలక్షన్ అయిపోయింది. నేను సెంటర్ నుంచి 2వ తారీఖు మాట్లాడినా నేను నార్త్ ఈస్ట్ అంతా కూడా నాకు ఐడియా ఉంది కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ చోటు నుంచి ఏమేమి వస్తాయనేటువంటిది తీసుకుంటే 155 సీట్స్ ఔట్ ఆఫ్ 328 మేము కంటెస్ట్ చేసినాం. కాంగ్రెస్ ఆన్ ఓన్ చేతి గుర్తు మీద కాంగ్రెస్ క్యాండిడేట్స్ 328 మంది చేసినాం. ఓకే. 328 మందిలో మా విశ్వాసం ఏంటంటే 155 నుంచి 165 మధ్యన వస్తాయండి. ఓకే. దీంట్లో మాకు అశనిపాతం ఏంటంటే బీహార్లో మేము అనుకున్నట్టు రాలే, రాజస్థాన్లో బుట్టబొట్టిగా సరే బయటపడ్డాం, మొత్తం వాషౌట్ అయినాం మధ్యప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో వాషౌట్ అయినాం, ఇక్కడ ఒక 5 పెరగాల్సింది ఇక్కడ తగ్గినాం, కర్ణాటకలో ఒక 10 పెరగాల్సింది అక్కడ తగ్గినాం. సో ఈ దక్షిణాదిలో మా పాత్ర కూడా ఉంది ఇలా గవర్నమెంట్ రాకపోవడానికి, ఈ తెలంగాణ పాత్ర కూడా ఉంది రాకపోవడానికి, వచ్చడానికి మేము కృషి చేసినాం. సో ఇదంతా కొంత నిరుత్సాహంగా ఉన్నటువంటి సమయమే. కాబట్టి నేనేమంటున్నానంటే ఇప్పుడు ఒక క్యాలిక్యులేషన్ మీలాంటి పత్రికల వాళ్ళు కానీ లేకపోతే ఎనలిస్టులు కానీ నాగేశ్వర్ లాంటి వాళ్ళు ఇట్లా ఎనలిస్టులు ఉన్నారు కదా పెద్ద పెద్ద వాళ్ళు, వాళ్ళందరూ చెప్పేది అంటే బీజేపీకి కొంత బీసీ ఓటు వెళ్ళింది అనేది. అందువల్ల వాళ్ళు 8కి వచ్చేసింది. యాక్చువల్లీ మెదక్లో మేము ఆ ఓటు అది గెలుపు వాళ్ళ గెలుపు అసలు ఆశ్చర్యంగా ఉంది. అక్కడ బీసీ అభ్యర్థి కూడా ఉన్నాడు. ఆయన బీసీ అభ్యర్థిని మేము పెట్టినా మాకంటే బీసీ వాదం వాన్ ద గ్రేట్ అన్నట్టుగా బీజేపీకి ఓట్లు పోయినాయి. అది బీసీ సీటే, బీసీ గెలవాలి కదా, సో గెలవలేకపోయినాం. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థలలో డెఫినెట్గా రిజర్వేషన్స్ ఉంటాయి. ఆ రిజర్వేషన్ సంఖ్యను కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు 33% ఇచ్చినాం. ఈ కేసీఆర్ వచ్చి 22% బీసీ రిజర్వేషన్ తగ్గించినాడు. ఫస్ట్ మేము చేయాల్సిన స్టెప్ ఏంటంటే బీసీలలో విశ్వాసం రావాలా మా పట్ల అంటే డెఫినెట్గా బీసీ రిజర్వేషన్ మేము 33%కో 40%కో పెంచుతామనేటువంటి ప్రకటన రావాలి. అది రావాలంటే గద్దె మీద చేస్తారనే విశ్వాసం రావాలంటే పిసిసి అధ్యక్షుడు ఒక బీసీ ఉన్నాడు అనుకోండి, ప్రకటనకు శాంటిటీ వస్తుంది. మొన్న కూడా రేవంత్ రెడ్డి గారు 34 సీట్స్ అయితే తగ్గకుండా ఇస్తామన్నప్పుడు చాలా విశ్వాసం వచ్చింది. కానీ ఆ తర్వాత కారాంతరమేనైనా వారు ఆ మాట నిలబెట్టుకోలేకపోయినారు. అది వారా లేకపోతే అధిష్టానమా తర్వాత అది 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 చర్చనీయాంశం కాదు, కానీ నిలబెట్టుకోలేకపోయినాం. సో దాంతో ఏమైంది, అరే ఆయన బీసీ కాదు కాబట్టి నిలబెట్టలేదు అనేటువంటి ఒక అపవాదం వచ్చింది. కానీ ఉద్దేశంతో కాకపోవచ్చు ఆయన పాపం, ఆయన ఉద్దేశం అది కాకపోవచ్చు, రకరకాల పరిస్థితుల వల్ల వెనక్కిపోయి ఉండొచ్చు. కానీ అట్లా అపవాదం వచ్చింది. దాన్ని తీర్చాలంటే ఇప్పుడు ఒకవేళ పిసిసి అధ్యక్షుడు అనుకో, ఆ ప్రకటన నేను ఫైట్ చేస్తా, నేను బీసీల వాట కోసం నేను ముందుకుంటా అనేటువంటి ఒక మాట ఆ బీసీ ఉన్న అధ్యక్షుడు అట్లాగా, అంటే ఆ అధ్యక్షుడు కూడా ఎట్లా ఉండాలంటే కమిట్మెంట్, బీసీల పట్ల సంపూర్ణ కమిట్మెంట్ ఉన్న వాళ్ళు కావాలి. హనుమంతరావు గారు అంటే బీసీల పట్ల కమిట్మెంట్ అంటారు, కత్తి వెంకటస్వామి అంటే బీసీల పట్ల కమిట్మెంట్ అంటారు. కత్తి వెంకటస్వామికి పిసిసి అధ్యక్షుడు పదవి వరిస్తుందంటే స్వాగతిస్తారా సార్? ఇప్పుడు అది చాలా పెద్ద పోస్ట్. యాజ్ అన్ ఆర్గనైజర్ నేను ఎలిజిబుల్, ఎందుకంటే పిసిసి చాలా డల్గా ఉన్నప్పుడు, కాంగ్రెస్ పరిస్థితి అధ్వానంగా ఉందని మీరందరూ మాకు కాస్త చేయనని పత్రికల వాళ్ళు కూడా మాకు ఎంకరేజ్ చేస్తున్న సమయంలో నేను ఓబీసీ చైర్మన్గా వచ్చిన. నేను వంటి చేత్తోటి నేను ఓబీసీని లేపి నిలబెట్టిన, దేశంలో నెంబర్ 1 ఆర్గనైజేషన్గా నిలబెట్టిన. తెలంగాణ లెక్చరర్ ఫోరం యొక్క అధ్యక్షునిగా ఒంటి చేత్తో నేను 13 సంవత్సరాలు తెలంగాణ లెక్చరర్ ఫోరం అధ్యక్షునిగా నేను నడిపించిన. సో యాజ్ అన్ ఆర్గనైజర్ నేను చాలా సక్సెస్ఫుల్. నేషనల్ కోఆర్డినేటర్గా అస్సాంలో నెంబర్ 1 ఆర్గనైజేషన్ చేసిన నేను. ఆ విషయంలో మా పార్టీ వాళ్ళకు కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదు నా పట్ల, నా కమిట్మెంట్ పట్ల. బట్ వాళ్ళు ఏమేమి క్రైటీరియాలు పెట్టుకుంటున్నారు, ఆ క్రైటీరియాలో నేను సెట్ అయితే వాళ్ళు రమ్మంటారు, పని చేయమంటారు. ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ అసైన్మెంట్. ఎందుకంటే నాకు తెలిసి అయితే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఒకే ఒక ఫుల్ టైమర్ కత్తి వెంకటస్వామి అనుకుంటున్నాను. నాకు కమిషన్లు లేవు, కాంట్రాక్ట్లు లేవు,
బిజినెస్లు లేవు, ఏం లేదు. ఉమ్, 24 గంటలు నేను నా భార్య పిల్లలకు కూడా నేను ఎక్కువ సమయం ఇవ్వను. ఉమ్, నా పిల్లలు ఎదిగే ఉన్నారు, వాళ్ళ వాళ్ళ పనులు చూసుకుంటున్నారు. నా భార్య ఉద్యోగానికి పోతుంది, పెద్దగా నాకు బర్డన్స్ లేవు. ఉమ్, సో 24 అవర్స్, అందుకని నేను మొత్తం దేశం నలుమూలలు తిరగలుగుతున్నా. ఉమ్, ఆర్థికంగా కూడా నేను అది బేర్ చేయగలిగే స్థితిలో ఉన్నా. ఓకే. లక్షల రూపాయలు నేను ఇలా ఫ్లైట్ ఛార్జెస్ పెట్టుకొని తిరుగుతున్నా. ఉమ్, సో కాబట్టి దానికి పెద్ద ఇబ్బంది లేదు. ఉమ్, బట్ అధిష్టానం అల్టిమేట్ ఇస్ అధిష్టానం yes, కదా. yes, సో వాళ్ళ దృష్టిలో ఉండి ఒక మంచి ఆర్గనైజర్ని ఇక్కడ కూర్చుని పెడదామని అంటే ఉమ్, డెఫినెట్గా నేను అద్భుతమైనటువంటి కోఆర్డినేట్ చేస్తాను. ఉమ్, నేను అందరినీ, నేను ఎవరికి కాంట్రవర్సీ కాదు, నేను ఏ గ్రూప్ కాదు, ఉమ్, నేను అందరి వాడిని. ఉమ్, నాకు బట్టన్న దగ్గరే, రేవంత్ దగ్గరే, ఉమ్, మా మదన్న దగ్గరే, మా ప్రభాకర్ దగ్గరే, హనుమంతరావు సాబ్ దగ్గరే, ఉమ్, అంజన్న దగ్గరే, ఉమ్, ఎవరు నాకు నాకు విభేదం శ్రీధర్ బాబు దగ్గరే. ఉమ్, నేను ఎవరికి దూరం కాదు, ఉమ్, ఎవరితోటి నాకు కాంట్రవర్సీ లేదు. ఓకే. నేను అజాత శత్రువును. ఉమ్, కాకపోతే నేను సైద్ధాంతికంగా నేను బీసీ గురించి మాట్లాడినప్పుడు బీసీ ఏంది ఊకే మాట్లాడుతున్నాడని ఎవరికన్నా అనిపిస్తే, నేను వీళ్ళకి అనిపించిందని అంటలేదు. yes, ఉమ్, ఎవరికన్నా బీసీకి వ్యతిరేక భావన ఉన్న వాళ్ళకి ఏందా ఊకే వెంకట స్వామి బీసీ అంటాడు, ఉమ్, నాతోటే డైరెక్ట్ అన్న వాళ్ళు ఉన్నారు. ఉమ్, అరే ఎందుకయ్యా నువ్వు బీసీ బీసీ అని ముద్ర వేసుకొని ఉమ్, నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటావు, టార్గెట్ అవుతావు అని ఒక పెద్దలు అన్నారు. నేను చెప్పిన సార్, నేను వేసుకోకుండా ఉన్నా కూడా నేను బీసీ కాకుండా పోను కదా. అవును. ఉమ్, నాకు ఓబీసీ డిపార్ట్మెంట్ ఆల్ ఇండియా నేషనల్ కోఆర్డినేటర్ ఇచ్చింది కదా. ఉమ్, 11 రాష్ట్రాలలో నేను ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నా కదా. ఉమ్, మరి నేను కూడా బీసీ గురించి మాట్లాడకుంటే, ఉమ్, బీసీ కాంగ్రెస్లో ఉన్న బీసీల యొక్క హక్కుల గురించి మాట్లాడకుంటే ఇంకెవరు మాట్లాడతారు? ఉమ్, అసలు సోనియా గాంధీ నాకు ఇచ్చిన బాధ్యత అది కదా. yes, బీసీ డిపార్ట్మెంట్ని బలోపేతం చేయాలంటే బీసీ లీడర్షిప్ను, ఎక్కువ మందిని బీసీలను కాంగ్రెస్ అట్రాక్ట్ చేయడం ఎప్పుడు సాధ్యమవుతుంది? అది ఉమ్, బీసీలకు సముచిత స్థానం దొరికినప్పుడు నేను కూడా దమ్తోటి మాట్లాడగలుగుతా. ఉమ్, సో కాబట్టి నా మీద విశ్వాసం ఉంది. ఇవాళ నేను పిసిసి ఓబీసీ అధ్యక్షునిగా నా మీద సంపూర్ణ విశ్వాసం వచ్చింది. ఉమ్, మా ఉత్తమ్ రెడ్డి సాబు కూడా బేష్ వెంకటస్వామి బాగా పనిచేస్తున్నాను. ఉమ్, మా షబీర్ అలీ సాబు నువ్వు ప్యారలల్గా నడిపిస్తున్నావు కత్తి, గోహెడ్ అని చెప్పినాడు. ఉమ్, మా ప్రభాకర్ అన్న ఎన్నోసార్లు బట్టి మన జట్టి కుసుమ్ కుమార్ గారు ఉమ్, చాలా అప్రిషియేట్ చేశాను. వెంకటస్వామి, నేను చాలా కాలం తర్వాత ఒక కమిటెడ్ ఆర్గనైజర్ని చూస్తున్నా, ఉమ్, నువ్వు నిరంతరం తిరుగుతూ ఉంటావని ఆయన రోషయ్య గారు అట్నే నిరంతరం పనిచేసేదట. సో రోషయ్య గారితో పోదు నా కళ్ళ నీళ్ళు వచ్చినాయి ఆ రోజు. ఉమ్, అన్న నన్ను అంత గొప్ప మనిషితో పోల్స్తున్నావు అని. ఉమ్, లేదు వెంకటస్వామి, నువ్వు పని చేస్తున్నావు కాబట్టి అన్నారు. అంటే ఇట్లా నేను ఒక మంచి పేరు తెచ్చుకున్నాను. నేను అంటే ఒక మంచి వర్కర్గా మంచి పేరు తెచ్చుకున్నాను. ఉమ్, అక్కడ నాకు ఏం డిస్ప్యూట్ లేవు, ఎవరికి వ్యక్తిగతమైన చిన్న చిన్నవి ఉంటాయి. ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ అడుగుతా, అరే నువ్వు అడుగుతున్నావు నేను అడుగుతున్నావు అని అది ఉంటుంది. ఉమ్, కానీ ఇవన్నిటికంటే కమిటెడ్గా కార్యకర్తగా నుంచి లీడర్ దాకా పనిచేసేటువంటి ఆర్గనైజర్గా పనిచేసేవాడు ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో సీఎం గారు పాలన మీద కాన్సన్ట్రేట్ చేస్తే, పిసిసి అధ్యక్షుడు సంపూర్ణ మీద ఆర్గనైజేషన్ ఒక కన్సాలిడేషన్ మీద పూర్తి ధ్యాస పెట్టి పనిచేయకపోతే భారతీయ జనతా పార్టీ చాలా ఆర్గనైజ్డ్ ఉన్నది, కొట్టుకుంటూ వస్తుంది. ఉమ్, సో ఆ దృష్ట్యా కూడా ఎ గుడ్ ఆర్గనైజర్ లైక్ మీ ఆర్ సంబడీ లైక్ మీ షుడ్ బి ఎ పిసిసి ప్రెసిడెంట్. ఎస్. మంత్రివర్గ విస్తరణ ఉండబోతున్నది అంటున్నారు. అందులో బీసీలకు కూడా న్యాయం చేస్తామంటున్నారు. ఒకవైపు రెడ్డి సామాజిక వర్గము, అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గం అంటున్నారు. సో ఉండే అవకాశం ఉందా మంత్రివర్గ విస్తరణ తప్పనిసరి అవుతుందండి. ఉమ్, నేను అనుకోవడము ఉమ్, డెఫినెట్గా ఈ స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది. ఉమ్, దాంట్లో డెఫినెట్గా బీసీలకు కూడా ఒకరిద్దరికి వచ్చే అవకాశం ఉంటుంది. ఉమ్, ఎందుకంటే ఇప్పుడు బీసీలలో ప్రభాకర్ అన్న మినిస్టర్ ఉన్నారు, అవును. తర్వాత మేడం కొండా సురేఖ సురేఖ ఉన్నారు, ఉన్నారు. ఇద్దరు మంత్రులు ఉన్నారు. సో ఇద్దరు విప్పులుగా ఇచ్చినారు. అవును. అది మన ఐలయ్య గారు మన అర్లూరి లక్ష్మణ్. మన అది సీనన్న, ఉమ్, అది మన కొండగొట్టు. సిరిసిల్ల, సిరిస్. అదే మన వేములవాడ ఎమ్మెల్యే. వేములవాడ. ఉమ్, సో వీళ్ళిద్దరు అంటే ఒక బాధితులు ఉన్నారు. ఇప్పుడు ఇంకొక ముగ్గురు, శంకర్ ఉమ్, ఫ్రమ్ మహబూబ్ నగర్ ఉమ్, అండ్ మన శ్రీహరి, ఉమ్, వాకిట్ శ్రీహరి. ఓకే. వకెట్ శ్రీహరి ఉమ్, ఉన్నారు. వకెట్ శ్రీహరి ముజరాజ్ కాబట్టి అతనికి ఇస్తాను. మొన్న సీఎం గారు ఎమ్మెల్యే అంటే ఎంపీ ఎలక్షన్ టైంలో కూడా ఒక Statement ప్రామిస్ చేసినారు కాబట్టి శ్రీహరికి అవకాశం ఉంటుంది. ఉమ్, సో అదే జిల్లా నుంచి మరి ఎక్కువ మంది అయితే శంకర్కు మరి ఏమైనా ఆల్టర్నేటివ్, షాద్నగర్. షాద్ నగర్ శంకర్. సరే ఉమ్, అసలు బీసీలు ఎమ్మెల్యేలు తక్కువనే ఉన్నారండి. మాకు ఉమ్. ఇచ్చిన సీట్లు తక్కువ, దాంట్లో గెలిచినవి కూడా చాలా తక్కువ, 7 మందిమే ఉమ్. గెలిచినాము.
సో 7 మందిలో సరే ఇద్దరికైతే ఆల్రెడీ మినిస్టర్ వచ్చి ఇంకొక మినిస్టర్ కంపల్సరీ వస్తుంది. ఓకే. సో రిమైనింగ్ దాంట్లో ఇంకా కులాల గణను నేను అనుకోవడం కులాల దాని బేస్ కంటే ఎక్కువ కొంత సీనియారిటీని దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇస్తారు కావచ్చు. ఎందుకంటే గెలిచిన దాంట్లో ఎక్కువ మంది రెడ్లు ఉన్నారు, వెల్మల్ కూడా ఉన్నారు, రెడ్లు ఉన్నారు. వాళ్ళ సీనియర్ వాళ్ళు కూడా ఉన్నారు. సుదర్శన్ రెడ్డి గారు లాంటి సీనియర్స్ కూడా ఉన్నారు. మా దగ్గర ప్రకాష్ రెడ్డి గారు సీనియర్ ఉన్నాడు. సో అట్లా సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కన్సిడర్ చేస్తారు కావచ్చు. బట్ ఏదైనది ఇదమిత్తంగా చెప్పలేం కానీ సో ఇది టెంటేటివ్. సో బీసీలకు కూడా సముచితమైనటువంటి స్థానం తప్పనిసరి దొరుకుతుంది. సో ముఖ్యమంత్రి గారు కూడా ఓపెన్గా చెప్తున్నారు. కేంద్రం కూడా రాహుల్ గాంధీ గారు బీసీలకు సముచిత స్థానం అని చాలాసార్లు చెప్పినారు కాబట్టి అక్కడి నుంచి కూడా ఇన్స్ట్రక్షన్ ఉంటుంది. సో డెఫినెట్గా ఇది ఒక మంచి కొలియేషన్ తోటే ఒక మంచి కూర్పు అయితే తప్పనిసరిగా ఉంటుంది. అండ్ వెంకటస్వామి గారు దాంతోపాటు సెకండ్ క్యాడర్ లీడర్ అనుకోవచ్చు, పార్టీ జెండా మూసిన నాయకులు అనుకోవచ్చు, వీళ్ళంతా కూడా నామినేటెడ్ పోస్టుల కోసం చాలా ఎదురు చూస్తూ ఉన్నారు. ఓయూ విద్యార్థులు కావచ్చు, లేకపోతే డిస్టిక్ వారీగా కావచ్చు, అధికార ప్రతినిధి కావచ్చు, చాలామంది ఉన్నారు. సో ఈ నామినేటెడ్ పోస్టులు నిజంగా న్యాయబద్ధంగా బీసీలకు వచ్చే అవకాశం ఉందంటారా? గతంలో చాలా తక్కువ వచ్చినట్టున్నాయి. అంటే ఇప్పుడు తప్పనిసరిగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న, నైతిక విలువలను దృష్టిలో పెట్టుకున్న, రాహుల్ గాంధీ గారు పదే పదే ఇచ్చినటువంటి నినాదం దీనికి ఉతిని సంఖ్య ఉతికి భాగీదారి అనేటువంటి మాట ఏదైతే ఎవరికి ఎంత సంఖ్యనో అంత వాటా అనేటువంటి రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాటలనైనా రేవంత్ రెడ్డి గారు కూడా సామాజిక న్యాయము సామాజిక ఉన్నటువంటి అన్నిటినీ కలుపుకొని పోతామని చెప్పినటువంటి అంశాలన్నా అవి అన్నిటిని నైతికంగా చూసినా టెక్నికల్గా చూసినా డెఫినెట్గా ఈ నామినేటెడ్ పొజిషన్స్లో తప్పనిసరిగా ఆ వర్గాలకు అందులో కూడా ముందు నుంచి కాంగ్రెస్లో పనిచేసిన వాళ్ళకి ఇస్తే డెఫినెట్గా అది మాకు లాభం అవుతుంది, అది న్యాయం అవుతుంది, లాభం అవుతుంది. సో అది అట్లనే జరుగుతుంది అనేటువంటి విశ్వాసం నాకు ఉంది. ఫైనల్గా ఒక మాట కేసీఆర్ గురించి ఏం చెప్తారు? మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీట్ను కూడా కైవసం చేసుకోలే, అసెంబ్లీ ఎన్నికల్లోనేమో 40 సీట్లు 39 సీట్లకే పరిమితం అయిపోయినటువంటి పరిస్థితి. సో ఎట్లా ఉండబోతుంది బీఆర్ఎస్ పరిస్థితి? మీకు ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ గురించి ఏం చెప్తారు మీరు? బీఆర్ఎస్ కేసీఆర్ అహంకారం కారణంగానే ప్రజలను ఆయన తిరస్కరించారు. ఆయనే రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఏ విలువలను ఆయన కాపాడలేదు. అది సెక్రటరియట్ పోవడం కావచ్చు, ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ కావచ్చు, మంత్రులతోటి సమీక్ష కావచ్చు, ప్రజలతో ఇంటరాక్షన్ కావచ్చు. దేనిలో ఆయన ప్రజాస్వామ్యాన్ని పాటించలే, ఏదో డిక్టేటర్షిప్ని చూపెట్టినాడు. అహంకారపూరితమైనటువంటి డిక్టేటర్స్ 2 రకాలు ఉంటుంది. బయట బడపడినటువంటి మోడీ బయట పడనటువంటి డిక్టేటర్, కేసీఆర్ బయటపడ్డటువంటి డిక్టేటర్. ఓకే. సో ఈ డిక్టేటర్షిప్ కారణంగా మేము డెఫినెట్గా పనిచేసినాం. మా గవర్నమెంట్ రావాలని సంపూర్ణ ఛాయాశక్తిలా సోనియమ్మ గారి స్పిరిట్ తోటి మేము పనిచేసినాం, రేవంత్ రెడ్డి గారి ఉత్సాహంతో పనిచేసినాం, బట్టి గారి పాదయాత్రతో పనిచేసినాం. ఇట్లా పని చేసినాం మేము. కానీ మాకంటే ఎక్కువ పని ప్రజలు చేసింది అనుకుంటున్నాం, మాకంటే ఎక్కువ పని మీడియా చేసింది అనుకుంటున్నాం. ఆ మీడియా కారణంగా, ఆ ప్రజల యొక్క ఆశీర్వాద కారణంగా మేము గవర్నమెంట్కి వచ్చినాం. ఓకే. సో కాబట్టి డెఫినెట్గా అక్కడ జరిగిన లోపాలు, అసెంబ్లీ ఎలక్షన్స్ అని చాలా గొడవైంది కదండి, మీ అందరికీ తెలుసు కదా. నేనే టార్గెట్ అయినా, నన్ను అందరూ బలిపశు అవుతున్నావు అన్నారు. నేను చెప్పిన బలిపశు అయ్యేది ఉన్నది ఇక్కడ ఒక కాజ్ కోసం ఫైట్ చేస్తున్నాను. అట్లని కాంగ్రెస్ పార్టీ యొక్క బేసిక్ విధానానికి వ్యతిరేకంగా పనిచేయలే నేను. కాంగ్రెస్ యొక్క బేసిక్ విధానానికి, బేసిక్ సిద్ధాంతానికి అనుగుణంగా 100% అక్షరాలే నేను పనిచేసిన. మిగతా వాళ్ళే పనిచేయలే, చెప్పిన వాళ్ళే పనిచేయలే. నాకు నేను చెప్పే స్థితిలో లేని వాడిని, నేనే పార్టీ యొక్క సిద్ధాంతాన్ని అనుగుణంగానే పనిచేసిన. సరే, నష్టం జరిగింది అనేటువంటిది చాలా స్పష్టమే. నాకు వ్యక్తిగతంగా నష్టం జరిగింది, కానీ నా పార్టీ గెలిచింది. నాకున్న గొప్ప ఆకాంక్ష ఉండే బైసప్ తెలంగాణ, నాకు ఫస్ట్ టైం 14లో మేడం టికెట్ ఇచ్చినారు. నాకు ఒక ప్రగాఢ వాంఛ ఉండే, తెలంగాణ ప్రజలు మోసకారులు అనేటువంటి ఒక ప్రచారం ఢిల్లీలో జరిగింది. నేను ఢిల్లీ తిరుగుతా కాబట్టి నాకు తెలుసు. అక్కడున్న జర్నలిస్టులు కావచ్చు, అక్కడున్న కాలమిస్టులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మిగతా పార్టీలు కావచ్చు, ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో పెద్దలు కావచ్చు, తెలంగాణ ఇచ్చిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ని 1 కాదు 2 సార్లు ఓడగొట్టిందంటే ఒక రకమైనటువంటి మేము తెలంగాణ ప్రజలు విశ్వాసఘాతకులు అనేటువంటి మాట పోయింది. ఇది నేనే కాదు, నాతో పాటు
2-3 సార్లు పద్మక్క కూడా ఫీల్ అయింది. ఉమ్, ఇట్లాంటి అపవాదం మనకు వస్తుందని. ఎవరు? మన ఉత్తమ్ రెడ్డి గారి yes, మిసెస్. ఈ అపవాదు నుంచి బయటపడాలని ఒక ప్రగాఢమైనటువంటి వాంఛ, కోరిక నాకుండే. సోనియా గాంధీ ఉన్నప్పుడు కాంగ్రెస్ యొక్క గవర్నమెంట్ రావాలని ఒక ప్రగాఢ వాంఛ ఉండే. ఉమ్, ఒక గట్టి కోరిక ఉండే. భగవంతుని కూడా కోరుకున్నాం. పని చేసినాం అట్లా. ఓకే. నాకు వ్యక్తిగతంగా నష్టం జరుగుతుందని తెలిసినా కూడా నేను పని చేసిన. ఎందుకంటే నా కోరిక అది. ఉమ్, తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలి. సోనియా గాంధీకి ఒక గిఫ్ట్ ఇవ్వాలి. ఉమ్, తెలంగాణ ప్రజలు విశ్వాసఘాతకులు కాదు, కాంగ్రెస్ని కూడా ఆదరించింది అనేటువంటి ఒక మాట వచ్చినప్పుడు ప్రజల మీద, ఈ సమాజం మీద, ఢిల్లీ గద్దెకు కాంగ్రెస్ పార్టీ పెద్దలకు నెగిటివ్ అభిప్రాయం ఉండొద్దు అనేటువంటి ఒక నా కోరిక ఏదైతుందో అది ఇలా తీరింది. yes. ఇక ఫైనల్ గా అంతకంటే గొప్ప విజయం ఉంటే నాకు ఇంకేముంటుంది? రిమైనింగ్ అన్ని ఇమ్మెటీరియల్ సార్. ఉమ్, ఇమ్మెటీరియల్. నా వ్యక్తిగతంగా నేను ఎమ్మెల్యే కావడం, ఎంపీ కావడం అని ఇమ్మెటీరియల్. ఉమ్, నేను కోరుకున్నటువంటి తెలంగాణ సమాజానికి పెద్ద పేరు రావద్దనే ఒక కోరిక ఉమ్, అది జీవితం ఉన్నప్పుడే తీరింది కదా. ఉమ్, సో దట్ ఈస్ అ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ మీ. ఓకే. సో అట్లా నేను సంతృప్తిగా ఉన్నా, చాలా హ్యాపీగా ఉన్నా. ఇవాళ మా గవర్నమెంట్లో నాకు ఏది రాకపోయినా ఉన్నా. ఉమ్, ఫస్ట్ లిస్ట్లో అందరూ అన్నారు నాకు కూడా చైర్మన్ వస్తుందని. ఉమ్, రాలేదు. ఉమ్, లెట్ us వెయిట్. ఉమ్, ముఖ్యమంత్రి గారు, బట్టన్న గారు, మదన్న గారు, మా పొన్నమన్న గారు, ఉమ్, మిగతా ఇప్పుడు నేను కొత్తగా వచ్చినటువంటి వీళ్ళనైతే ఏం అడగలేను. ఎవరు? మా ఈ నాగేశ్వరరావు గారు కానీ, శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, ఉమ్, వాళ్ళకి నా గురించి పెద్దగా ఏం తెలియదు. బట్ రిమైనింగ్ అంతా పాత వాళ్ళే కదా. మంత్రివర్గం ఉన్నటువంటి సురేఖ గారు కావచ్చు, సీతక్క కావచ్చు, అందరం కలిసే పనిచేసాం కదా. ఉమ్, లెట్ దెమ్ థింక్ ఆఫ్. ఉమ్, వాళ్ళు ఏది నాకు సూటబుల్ అనుకుంటే ఉమ్, అదే ఇవ్వనియండి. లేదు నువ్వేం పదవులు వద్దు, నీకు ఆర్గనైజేషన్ పని చేయమని ఆర్గనైజేషన్ పొజిషన్ ఇచ్చిన నాకు సంతోషంగా పనిచేస్తాను. yes. ఇక దాంతోపాటు పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు, మేం గేట్లు ఎత్తి వేస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్లోకి వస్తారు, కేవలం కల్వకుట్ల కుటుంబంలో ఉన్న నలుగురు మాత్రమే మిగులుతారన్నారు. సో రేపో మాపో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వచ్చి జాయిన్ అయ్యే అవకాశం ఉందా? ఉందండి. ఉమ్, దాంట్లో పెద్దగా అనుమానపడాల్సిన అక్కర్లేదు. ఉమ్, ఎందుకంటే దేశం మొత్తం మీద మీరు ఒకటి చూస్తున్నారు, మా పార్టీ కానీ మిగతా పార్టీ అని కానీ, దేశం మొత్తం మీద అవకాశవాద రాజకీయం. ఉమ్, ఉమ్, అధికారం ఎక్కడ ఉంటే నీ పార్టీ ఏందనంటే అధికార పార్టీ అనే కాడికి వచ్చింది. ఉమ్, నీ పార్టీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ, నీ పార్టీ ఏంటంటే బీజేపీ పార్టీ, నీ పార్టీ ఏంటంటే టీఆర్ఎస్, నీ పార్టీ ఏంటంటే టీడీపీ అని కొన్నాళ్ళు కింద ఆ మాట. కానీ ఇవాళ ఏందనంటే లీడర్స్, పర్టికులర్ లీడర్స్, అందులో గెలిచిన లీడర్స్ యొక్క పార్టీ, నీ పార్టీ ఏంటంటే అధికార పార్టీ. ఉమ్, అధికారం లేకుంటే బతకలేనటువంటి దరిద్రపు ఉమ్, వ్యవహార శైలి వచ్చింది. ఉమ్, ఇది అనైతికం. ఉమ్, ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు. ఓకే. ఇది నమ్మి ఓటేసిన ప్రజలను నిండా ముంచేయడమే, ఉమ్, ద్రోహమే. నేను ఒక టీచర్గా, ఉమ్, ఒక ప్రొఫెసర్గా, ఉమ్, ఒక రాజ్యాంగం తెలిసిన వాడిగా, ఉమ్, రాజ్యాంగ విలువలు తెలిసిన వాడిగా, ఒక అంబేద్కరిస్ట్గా, ఉమ్, ఇదంతా కూడా ఒక విష వలయంలో ఇలా రాజకీయం చిక్కుకున్నది అంటున్నా. ఉమ్, డబ్బుల వలయంలో, విష వలయంలో చిక్కున్నది. ఈ అవకాశవాద రాజకీయాలలో 10 మంది ఎమ్మెల్యేలు రావచ్చు, 15 మంది ఎమ్మెల్యేలు రావచ్చు, ఉమ్, మొత్తమే విలీనమైపోవచ్చు. ఉమ్, అది ఎక్కడ విలీనమైన కావచ్చు. ఉమ్, కేంద్రంలో అధికారంలో కేసీఆర్ని ఎక్కడ నమ్మలేము. ఉమ్, ఆయన మాట్లాడేది ఒకటి ఉంటుంది, చెప్పేది ఒకటి ఉంటుంది, చేసేది ఒకటి ఉంటుంది. ఉమ్, ఆయన ఏం చేస్తాడో ఎవరికి చెప్పడో ఎవరిని అయ్యకు తెలియదు. ఉమ్, ఆయనకు తప్ప ఇంకా ఆయన పిల్లానికి తెలియదు, బిడ్డకు తెలియదు, కొడుకు తెలియదు. ఉమ్, ఇక మన దాకా వచ్చే అవకాశం ఉంటుందా? yes. సొంత ఇంట్లో వాళ్ళకే తెలియదు ఉమ్, ఆయన ఏం చేస్తాడు అనేది. ఎందుకంటే నేను ఆయనతో సహచరుడిగా పనిచేసిన. ఉమ్, ఈజ్ అ బెస్ట్ ఆర్గనైజర్, దాంట్లో డౌట్ ఏం లేదు. ఉమ్, విజన్ ఉంటుంది, ఉమ్, కానీ కుంచితత్వం ఉన్నది, ఉమ్, స్వార్థం. ఆయన సీఎం అయినాక స్వార్థం పెరిగింది. ఉమ్, సీఎం కాకముందు ఉన్న ఇది సామాజిక స్వార్థం ఉండే, సీఎం అయిన తర్వాత వ్యక్తిగత స్వార్థం అయింది అది. ఉమ్, అదే సామాజిక స్వార్థం ఉండే తెలంగాణ సమాజం గురించి ఆలోచించేటోడు, దాన్ని బాగు చేసేటోడు. కానీ వ్యక్తిగత స్వార్థం రావడం వల్ల అప్నా దుకాణం, అప్నా మకాన్, అప్నా బాల్ బచ్చా అవ్వడం వల్ల ఆయన ఫెయిల్ అయినాడు. yes. సో ఆయన మనసులో ఏముందో చెప్పలేము. కానీ ఈ లుకలుకలైతే ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి అవకాశాలు లేవు అని అనుకుంటే, తర్వాత బీజేపీకి బలపడ్డది అనుకుంటే బీజేపీ వైపు పోయేటోళ్ళు ఉంటారు, ఇటువైపు వాళ్ళు ఉంటారు. ఒక అనిశ్చిత అయితే ఉంటుంది. కాకపోతే నేను అనుకోవడం ఇది ఈ జంపింగ్లు అనేది ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్కు ముందే ఉమ్, కొంత షార్ప్నైజ్ కావచ్చు. ఓకే. ఒకవేళ లోకల్ బాడీ కాకపోతే
అది ఆయన కాపాడుకుంటే వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటే లోకల్ బాడీ తర్వాత మేము బాగా పర్ఫార్మెన్స్ చేసినాం అనుకోండి, అప్పుడు గుంపు గుత్తగా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. లోకల్ బాడీలో మా పర్ఫార్మెన్స్ తక్కువనే అనుకోండి, కొద్దిగా వెనుక ఉందని. సో లోకల్ బాడీలో మా పర్ఫార్మెన్స్ తక్కువ ఉండకూడదు అని అంటే మీరు అడిగినటువంటి సామాజిక న్యాయాన్ని, తర్వాత రిజర్వేషన్ పెంచుతామని మేము చెప్పినాం, కులగణన చేస్తామని చెప్పినాము. అది ఇమ్మీడియట్గా ఆ సర్వే చేపించి ఆ కులగణన ప్రకారం ఇక్కడ 52 నుంచి 54% బీసీలు ఉండే అవకాశం ఉన్నప్పుడు అట్లీస్ట్ ఒక 40% మేము రిజర్వేషన్ ఇవ్వగలిగితే థంపింగ్ మెజారిటీ తోటి వన్ సైడెడ్గా ఈ రాష్ట్రంలో ఒక్క సీటు ఇంకొక పార్టీ పోకుండా బీజేపీ గురించి అసలు లోకల్ బాడీస్ నేను మాట్లాడినండి. వాళ్ళ పర్ఫార్మెన్స్ ఆల్మోస్ట్ అదే నెగ్లిజిబుల్ ఉంటుంది. ఏమన్నా పోటీ పడితే మళ్ళీ టీఆర్ఎస్ఏ పడుతుంది లోకల్ బాడీస్లో. సో వాళ్ళకు కూడా అవకాశం రావద్దంటే మేము 2-3 ప్రికాషన్ తీసుకోవాలి. అది పిసిసి అధ్యక్ష పదవి కావచ్చు, లేకపోతే మా మంత్రివర్గ కూర్పు కావచ్చు, లేకపోతే ఈ నామినేటెడ్ పదవులు 4 నామినేటెడ్ పదవులో జిల్లాలు, తర్వాత స్టేట్ లెవెల్ డైరెక్టర్స్, ఒక చైర్మన్సే కాదు, 54 చైర్మన్సే కాదు, 4000 పైచిలకు పోస్టులు ఉంటాయి సార్. సో వీటిని ఇమ్మీడియట్గా 4000 చేయగలిగితే ఐ విల్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు సీఎం రేవంత్ రెడ్డి గారు. దాన్ని ఆయన తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పటిదాకా ఏ సీఎం చేయలే, లెట్ హిమ్ డూ. ఒక అవకాశం కదా. 4000 పోస్టులు ఉంటాయి సార్. ఈ 4000 పోస్టులను కనుక యుద్ధ ప్రాతిపదికనగా వారు నింపగలిగితే 80-90% కార్యకర్తలు సాటిస్ఫై అయిపోతారు. ఇది 2 టర్ములు ఉంటుంది, 2 ఏళ్ళే కదా, 2 టర్ములు ఉంటాయి. అంటే 8000 మంది స్టాంచ్ కార్యకర్తలను మేము సాటిస్ఫై చేసే అవకాశం ఉంటుంది. సో అది నేను యుద్ధ ప్రాతిపదికంగా ఆ క్యాబినెట్ కూర్చొని పెద్దలు ఆలోచించి ఏఐసిసి వాళ్ళు కూడా ఇట్లా ఇన్స్ట్రక్షన్ ఇస్తే, నేనైతే నా వ్యక్తిగతంగా అప్పీల్ చేస్తున్నా మా పార్టీ వాళ్ళకు, ఇమ్మీడియట్గా ఇది చేయండి. చేయడం వల్ల సరే ఒకరిద్దరికి రావు, అది నాకు రాకపోవచ్చు, ఇంకోనికి రాకపోవచ్చు, ఇంకో ఆయనకు రావచ్చు, అది పెద్ద చిన్న విషయం కదా, దాన్ని కూర్పు చేయొచ్చు, దాన్ని సంజాయించుకోవచ్చు. ఇప్పుడు నేను అన్న కదా, నాకు ఒక రకమైనటువంటి సాటిస్ఫాక్షన్ ఉంది సార్, నా గవర్నమెంట్ నడుస్తుంది, ఇట్స్ ఓకే, నా ఆర్గనైజేషన్ నిర్మాణం చేసుకోవాలి. నాకు తీసుకుపోయి ఆర్గనైజేషన్లో ప్రెసిడెంటో, వైస్ ప్రెసిడెంటో, వర్కింగ్ ప్రెసిడెంటో పెట్టి నన్ను ఆర్గనైజేషన్ పని చూడమనంటే, ట్రైనింగ్ పని చూడమనంటే అసలు ముందుగా మా లీడర్కు ట్రైనింగ్ చేయాలి. మాట విషయం కావచ్చు, లేకపోతే ప్రజలకు రెస్పాన్స్ విషయం కావచ్చు, లేకపోతే కమిట్మెంట్ టువర్డ్స్ ద మా పార్టీ సిద్ధాంతానికి కావచ్చు, ఇట్లాంటి వరకు మేము లీడర్లకు ట్రైనింగ్ ఇవ్వాలి. తర్వాత కార్యకర్తలే మాకు ట్రైనింగ్ ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. కార్యకర్తలతో గెలిచినాం మేము ఇవ్వాలి. కార్యకర్తలు జారుకొని ఉండేది ఉంటే మేము గెలవకపోతాం. కార్యకర్తనే వెన్నెముక. వాళ్ళు బాగానే ఉన్నారు, లీడర్స్ అటు ఇటు ఉన్నారు, వాళ్ళు కూడా ఇప్పుడు అది సింక్రనైజ్ అవుతున్నారు, ఛానలైజ్ అవుతున్నారు. ఇంకా వాళ్ళని కన్సాలిడేట్ చేయడానికి ఆర్గనైజేషన్ పదవి ఇచ్చినా నాకు అభ్యంతరం లేదు. ఓకే, నేను పనిచేస్తా. లేదు గవర్నమెంట్కి సంబంధించిన పొజిషన్ ఇచ్చి నేను ఎడ్యుకేషన్లో నేను ఎక్స్పర్ట్ను, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి నాకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసు, ఎంప్లాయ్మెంట్ గురించి నాకు తెలుసు. సో ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి నాకు ఇస్తారా, నాకు ఇవ్వచ్చు. నాకు ఇండస్ట్రీ గురించి తెలుసు, నేనేమో కెమిస్ట్రీ ప్రొఫెసర్ను, కెమిస్ట్రీలో నేను రీసెర్చర్ను, నాకు ఇండస్ట్రీ గురించి తెలుసు. ఎక్కడ నా సర్వీస్ని ఉపయోగించుకుంటే నేను అక్కడ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. నా వ్యక్తిగతంగా నాకు ఏది రాకపోయినా ఐఎమ్ ఏ కమిటెడ్ కాంగ్రెస్ మ్యాన్. ఐ విల్ వర్క్ ఫర్ ది కాంగ్రెస్ విత్ ద స్పిరిట్ ఆఫ్ రాహుల్ గాంధీ అండ్ సోనియా గాంధీ అండ్ ఖార్గే. థ్యాంక్ యూ సో మచ్. ఇది కత్తి వెంకటస్వామి గారు స్పష్టంగా చెప్తున్నారు. ఖచ్చితంగా కులగణన అనేది మనం కనుక తీస్తే సో ఖచ్చితంగా భారీ మెజారిటీతో పంచాయతీ ఎన్నికల్లో మనం గెలుపొందుతాము. ఇక పంచాయతీ ఎన్నికల్లో పోటీ కేవలం బీఆర్ఎస్ మాత్రమే ఉంటుంది, బీజేపీ ఉండదన్నటువంటి కోణంలో కత్తి వెంకటస్వామి గారు చెప్తా ఉన్నారు. మరోవైపు పిసిసి అధ్యక్షుడు కూడా బీసీకి ఇస్తే బాగుంటుంది. మరోవైపు బీజేపీ మొన్నటి ఎన్నికల్లో బీసీ కార్ తోటి పోయింది ముందుకు, బీసీ సీఎం తోటి ముందుకు పోయింది. కాబట్టి ఒక రకమైనటువంటి గ్రాఫ్ పెరిగే అవకాశం ఉంది. సో మనం కూడా ఒక బీసీ అధ్యక్షుడు పెడితే ఇంకాస్త గ్రాఫ్ పెరుగుతుంది, ఇంకాస్త స్టాండర్డ్గా పార్టీ ఏర్పడుతున్నటువంటి ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో చూద్దాం ఏం జరగబోతుంది, ఎవరిని పిసిసి అధ్యక్షుడిగా నియమించబోతున్నారు అనేది. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.